హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి, పచ్చి కొబ్బరి రవ్వ లడ్డు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కాస్తంత నెయ్యి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 కప్ ఆఫ్ షుగర్, పావు కేజీ రవ్వనైతే తీసుకున్నాను. నేను ముందుగా ఒక కొబ్బరికాయనైతే కొట్టుకొని మొత్తం పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకున్నాను పక్కన. ఇంకా బాండీలో నెయ్యి వేసుకున్నాం కదా, దాంట్లోనే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకొని బాగా వేపుకుంటున్నాం మంచి వాసన వచ్చే వరకు. కాస్త నెయ్యి అయితే ఎక్కువే పడుతుందండి దీనికైతే. ఇంకా దాంట్లోనే మనం పచ్చి కొబ్బరి చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే తురిమి పెట్టుకున్నాను. మొత్తం కొబ్బరిని అయితే దాంట్లోనే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మంచి వాసన, పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చి మళ్ళీ బ్రౌన్ కలర్ అవుతుందండి. ఇంకా ఇది రంగు మారుతుంటుంది. మనం ఎంత బాగా వేపుకుంటే అంత బాగా టేస్ట్ కుదురుతుందండి ఈ లడ్డు అయితే. ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోవాలండి. చూసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం అడగంటినట్టు అవుతుంది. పచ్చి కొబ్బరి కదా, ఇంకా దాంట్లో నుండి వాటర్ లిక్విడ్ వస్తుంది కొద్దిగా. అదైతే మొత్తం ఆరిపోయే వరకు అయితే, ఇంకిపోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. దీన్నైతే బాగా వేపుకోవాలండి, ఎందుకంటే పచ్చి కొబ్బరి కదా, ఇంకా లడ్డు నిల్వ ఉన్నా పాడవకుండా ఉండడానికైతే బాగా వేపుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, నేనైతే రవ్వ వేసే టైంలో అయితే క్లిప్ మిస్ అయిందండి. ఇంకా ఈ విధంగా రవ్వనైతే కొద్దిగా వేసుకుంటూ చూపిస్తున్నా కదా, ఈ విధంగా బాగా బ్రౌనిష్ వచ్చే వరకు అయితే కలుపుకుంటున్నాను. ఇంకా దీంట్లో నేను చూపించా కదా ఇందాక, అదైతే చక్కెరను ఇలాచీని అయితే వేసుకొని అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను, దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇదే విధంగా మంచి ఆరోమా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఎంత బాగా డ్రై అవ్వుకుంటూ ఉంటుందో లడ్డు అంత నిల్వ ఉంటుందండి. ఇంకా ఇది మనం వేపుకోవడంలోనే ఉంటుందండి లడ్డు టేస్ట్ అయితే. నేను కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకున్నాం కొద్దిగా అండి, ఎక్కువ కాదు. దీనికి ఎక్కువ ఏం పట్టదు, లిక్విడ్ టైప్ అయితే. ఇంకా ఈ విధంగా చక్కెర వేసుకొని ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకున్న మిశ్రమాన్ని అయితే ఇంకా మనం దింపుకున్న తర్వాత కొద్దిగా పాలన యాడ్ చేసుకొని అయితే చేతికి పాలన అంటించుకుంటూ అయితే రవ్వ లడ్డునైతే కడుతున్నాను. మనం కొబ్బరికాయ అది కొట్టుకుంటాం కదా దేవుడికి, అట్లా వేస్ట్ చేయకుండా ఈ విధంగా లడ్డు అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఏంటంటే ఇది నిల్వ కూడా 10 డేస్ ఉంటుందండి, ఎందుకంటే మనం వాటర్ అది వేయట్లేదు కదా. చాలా అంటే చాలా వేపుకోవడంలోనే లడ్డు రుచిగా కుదురుతుందండి. ఎంత మనం డ్రై చేసుకుంటే పచ్చి కొబ్బరిని, దాంట్లో నుండి కూడా కొంచెం ఆయిల్ టైప్ వస్తుంది కదా కంటెంటు, ఇంకా రవ్వకైతే అదే సరిపోతుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇన్ని లడ్డూస్ అయినాయండి, ఒక 25 వరకు అయితే అట్లా అయినాయి. పావు కేజీ రవ్వనైతే తీసుకున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా కుదిరినాయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో అయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.